ఈరోజు ఫోరం ఫర్ ఆర్టీఐ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సభ్యులందరూ కూడా హాజరయ్యి విజయవంతం చేశారు. సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. అంతేకాకుండా ఈ సమావేశంలో సభ్యత్వ నమోదును అధికంగా చేయాలని చెప్పేసి, తర్వాత వచ్చేసి మండల కమిటీలు ఇంకా అధికంగా చేయాలని, దాంతోపాటు గ్రామ కమిటీలకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఫోరం ఫర్ ఆర్టీఐ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫోరం ఫర్ ఆర్టీఐ సిరిసిల్ల జిల్లా శాఖ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు మనం సాధించినటువంటి విజయం ఏమంటే, ఏర్పడి నుండి మనము విజయాలు అనేకమైనటువంటి విజయాలు ఉన్నాయి. అందులో భాగంగా ఫోరం ఫర్ ఆర్టీఐ సిరిసిల్ల జిల్లా శాఖ ఏర్పడక ముందు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక్కడ కూడా ఆర్టీఐ యాక్ట్ బోర్డులు అనేటువంటివి 100% ఉండేటువంటివి. అటువంటిది ఇప్పుడు మనం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పట్టణంలో పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒక ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఆర్టీఐ యాక్ట్ బోర్డు అనేటువంటిది లేని పరిస్థితి ఉంది. అలాగే మనం ఆర్టీఐ యాక్ట్ ఇక్కడ ఫోరం ఫర్ ఆర్టీఐ ఏర్పరిచిన తర్వాత 100%లో అప్పుడు 10% ఉన్నటువంటి ఆర్టీఐ యాక్ట్ బోర్డును ఇప్పుడు మనం 90%కి ఏర్పాటు చేయించడం జరిగింది. కలెక్టర్ గారి దరఖాస్తు పెట్టి పిటిషన్ పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫోరం ఫర్ ఆర్టీఐ ఏర్పరిచినటువంటి ఒక విజయంగా భావిస్తుంది. అలాగే రీసెంట్గా ఏంటంటే పెట్రోల్ పంపుల విషయంలో అక్కడ ప్రజలకు అందించాల్సినటువంటి సౌకర్యాలు, వినియోగదారులకు అందించాల్సిన సౌకర్యాల విషయంలో కూడా ఫోరం ఫర్ ఆర్టీఐ కలెక్టర్ను సంప్రదించి, అలాగే కలెక్టర్ గారు కూడా వారిని పిలిపించి మందలించడము, వినియోగదారులకు సౌకర్యాలు కల్పించకపోతే వాటి బంకులు కూడా సీజ్ చేస్తామని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. ఇది కూడా మన ఫోరం ఫర్ ఆర్టీఐ సాధించినటువంటి ఒక విజయంగా మనం భావిస్తున్నాము. సిరిసిల్ల జిల్లాలో సిటిజన్ చార్ట్ బోర్డ్స్ అనేటువంటివి లేకుండా ఉండే పరిస్థితి ఉంది. దానిపైన కూడా ఫోరం ఫర్ ఆర్టీఐ ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రతి కార్యాలయంలో సిటిజన్ చార్ట్ పౌర సేవా విధానాన్ని మనము ఏర్పాటు చేయడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి రవి గారికి, అలాగే రాజు గారికి, మిగతా సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రతి నెల జిల్లా స్థాయి సమావేశంలో అన్ని విజయాలు సాధించాలి అనేటువంటిది ఆర్టీఐ చట్టాన్ని ఏదైతే ఉందో దాన్ని ప్రజలను ఇంకా చేరువ తీసుకెళ్లాలని చెప్పేసి ఫోరం ఫర్ ఆర్టీఐ తరఫున నేను కూడా